హాయ్ అండి. ఈరోజు మీ అందరికీ సింపుల్‌గా మనకి వెజ్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోని చాలా సింపుల్‌గా చెప్తాను చూడండి. ముందుగా మనకి మైదా పిండి ఉంటుంది కదా! అది ఒక 2 కప్స్ అయితే బియ్యం పిండి 1 కప్పు వేసుకోవాలనమాట. అందులోని లైట్‌గా కొంచెం సాల్ట్ ఏసుకొని క్యాబేజీ, క్యారెట్ ఉంటుంది కదా! అది సన్నంగా తరుముకొని వేసుకొని ఇది మనకి స్మూత్‌గా రావాలి అంటే చిన్న ట్రిక్ ఉంది. ఏమీ లేదు. మన బంగాళదుంప ఉంటుంది కదా! అది ఉడకబెట్టుకొని తొక్క తీసుకొని వేసుకొని శుభ్రంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి వేసుకున్నా అది దోసల పిండిలాగా అయిపోతుంది. సో, చూడండి నేను ఎలా కలుపుకున్నానో. మళ్ళీ అలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనకి డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు మనం స్టవ్ సిమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి. లేదంటే లోపలంతా పచ్చిగా ఉండి పైనంతా మాడిపోతుందనమాట. చూడండి నేను ఎలా ఫ్రై చేసుకుంటున్నానో. నెక్స్ట్ వేరే కళాయి వేసుకొని ఇప్పుడు గ్రేవీ రెడీ చేసుకోవాలనమాట. ఇదే మెయిన్ ప్రాసెస్. ఇప్పుడు చూడండి నేను ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి తరుగు వేసుకున్నాను. ఎంత సన్నంగా కోసుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలు కోసుకోకూడదు. చూడండి నేను ఎంత సన్నంగా కోసుకున్నానో. చిన్న చిన్న ముక్కలనమాట. అస్సలు కనబడకూడదు. ఇందులో కూడా లైట్‌గా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం చూసుకొని వేసుకోండి. ఇందాకల అందులో వేసుకున్నాం. మళ్ళీ ఇందులో మళ్ళీ ఎక్కువైపోతుంది. సాల్ట్ వేసుకొని వేగాక ఇప్పుడు సాసెస్ అన్నీ వేసుకోవాలి. సెజ్వాన్ సాస్, టమాటా సాస్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్ ఇవన్నీ వేసుకొని కొంచెం చిన్న మంట మీద కొంచెం అలా వేయించాలనమాట. ఒక 10 మినిట్స్. మీకు టమాటా మీరు అజినోమోటో వేసుకున్నా మీ ఇష్టమే. కాకపోతే చిన్నపిల్లలు ఉన్నప్పుడు అది స్కిప్ చేసేయండి. మంచిది కాదు. టేస్ట్ కోసం మాత్రమే అది అజినోమోటో. అదంత పెద్ద ఇదేం కాదు. మనం ఈ సాసెస్ అన్నీ వేసుకున్నా కాబట్టి టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఇంకా అజినోమోటో వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు. సో, చూడండి నేను అన్ని సాసెస్ వేసుకున్నాను కదా! ఇదే గ్రేవీ మనకి ఇంకొంచెం చిక్కగా రావడానికి బియ్యం పిండి ఉంటుంది కదండీ! అది కొంచెం వాటర్‌లోని కలిపేసి వేసుకోవాలనమాట. కొంచెమే మరీ ఎక్కువ వేసుకోకూడదు. వేసుకుంటే మనకి గ్రేవీ అనేది కొంచెం చిక్కగా వస్తది. చూడండి నేను ఇక్కడ వేస్తున్నాను కదా! అదే క్వాంటిటీలో వేయాలి. మళ్ళీ వేయమన్నాను కదా అని ఎక్కువ వేసుకోకూడదు. అది ఇప్పుడు మనం అది వేసుకున్నాం కదా వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం ఒక 10 మినిట్స్ దగ్గరుండి అలా కలపాలి. లేదంటే కళాయి కంటిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మన బాల్స్ చూడండి నేను ఏ కలర్ ఉంది కదా ఆ కలర్ వరకే మనం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఆయిల్ అదే మనకి కింద అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ గ్రేవీలో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత లైట్‌గా కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. మనకి ఉల్లికాడలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఇది మనకి సీజనల్ కాదు కాబట్టి నేను వేసుకోలేదు. అండ్ కొత్తిమీర వేసుకున్నాను. కరివేపాకు కూడా లైట్‌గా జల్లుకోవచ్చు. వేసుకున్న తర్వాత మనం ఇంకా అలా కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగు అంటిపోతుందనమాట. నెక్స్ట్ ఇది మనకి ఇంకా స్మూత్‌గా రావడానికి ఒక గ్లాస్‌తో వాటర్ వేసుకోవాలి. అది క్వాంటిటీ వచ్చేసి మీకు అక్కడ బాల్స్ మీరు ఎంత క్వాంటిటీకి వేసుకుంటున్నారో దాన్ని బట్టి చూసుకొని వాటర్ వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకున్నా బాగోదు. అలానే కొంచెం వేసుకున్న బాల్స్ ఉడకవు అనమాట. మీకు అక్కడ తెలుస్తుంది కదా మీరు ఎంత అయితే చేస్తున్నారో దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఒక పెద్ద గ్లాస్‌తో గ్లాస్ వాటర్ వేసుకున్నాను. చూడండి అలా దగ్గరుండి కలుపుకున్నాను. కలిపినప్పుడు మనం ఆ గరిటెతో అలా నొక్కితే మనకి అది మెత్తగా అయిందా లేదా అనేది తెలుస్తుంది. సో, ఇదేనండి మనకి ఎంతో పిల్లలకి ఇష్టమైన స్ట్రీట్ స్టైల్ ఫుడ్ వెజ్ మంచూరియన్. ఇప్పుడు మా హస్బెండ్ చూడండి టేస్ట్ చూసి మీకు రివ్యూ చెప్తారనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అండ్ మీరు కూడా నాకు ఛానల్ పెట్టినప్పుడు నేను చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.